ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్ స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అర్థమయ్యేటువంటి ఈ సందేశాలు ఏమిటి అంటే, నీవు అధికంగా ఆలోచిస్తూ ఉన్నావు కదా, చదివినటువంటి ఆంటి శుభవార్తతో నీ తల్లి నీ ముందుకు వచ్చింది అని తెలియపరుస్తున్నారు. అమ్మవారు మనకు తెలియజేయాలి అనుకున్నటువంటి ఈ సందేశం పరమార్థాన్ని మనం వివరంగా తెలుసుకుందామని ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారికి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో వేస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుందండి. ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశంలోనే పరమార్థాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు నీవు అధికంగా ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి, ఈ విషయం పట్ల అధికంగా తెల్లడిల్లిపోతూ ఉన్నావు కాబట్టి ఎన్నో శుభాలు నీ కోసం తీసుకువచ్చాను. నీవు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంటుంది అని నీవు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా. కాబట్టి నీ కోసం మరెన్నో శుభవార్తలు నీ ముందుకు ఈ విధంగా తీసుకువచ్చాను. ఈ శుభవార్తలు నీవు విన్న తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు. కానీ అన్ని మానేసాను తల్లి, అన్ని ఆలోచనలు నేను వదిలిపెట్టేస్తాను నిత్యము చెప్తూనే ఉన్నావు కానీ నీవు మాత్రం ఎటువంటి ఆలోచనలు నీవు అసలు వదలడం లేదు. చూడు తల్లి, ఎటువంటి శుభార్తలు కూడా నేను వినాలి అని అనుకోవడం లేదు. ప్రతిరోజు కూడా నీ జీవితం మారుతుంది అని నాకు తెలియపరుస్తూనే ఉన్నాను. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి శుభవార్తలు నేను వినడం లేదు. తెలిసిన దగ్గర నుండి కూడా నేను మిమ్మల్ని అభిమానిస్తూ మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను కదా, కష్టాన్ని కూడా నీకే తెలియపరుస్తున్నాను కదా. మరి నా మీద ఎటువంటి కనికరం లేదు. ఏదైనా నీకు అభిమానం ఉంటే నా యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా ఈ విధంగా చేసి ఉండవు. అర్థమవుతూనే ఉంది ఎందుకు నీ విధంగా ఈ విధంగా చేస్తున్నావు అని. నేను నీకు చేసేటువంటి పూజలో ఏమైనా నీకు లోటు ఏదైనా చేశానా, లేదంటే నిన్ను నేను ఏదైనా అప్రమత్తంతో పూజిస్తున్నానా? కాదు చెడు బిడ్డ, నీ మనసులో నాకు అర్థమవుతుంది. నీ ఎదురు చూపులకి ఫలితం రాలేదు అని కదా. ఈ మనిషికి కూడా ఎన్నో కోరికలు, ఆశలు, బాధలు ఎన్నో ఉంటాయి. తీరాలని చెప్పారంటే మనిషి కూడా కోరుకుంటూనే ఉంటాడు. కొంతమందికి మాత్రమే ఆ యొక్క అదృష్టం అనేది దక్కుతుంది. నేను ఒప్పుకుంటాను. మన దగ్గరకు వస్తే ఇలాగే ప్రార్థిస్తూ ఉంటున్నావు, ఈ విధంగా అడుగుతూ ఉంటున్నావు. ఈ కష్టం అనుభవించడం నా వల్ల కావడం లేదు. నా మనసు అంతా కూడా గర్భనపైన అయిపోయింది. నా కళ్ళు అంతా కూడా ఆనందైపోయింది. ఇలా అయ్యింది తల్లి అని చెప్తూ ఉన్నావు. అయితే నీ జీవితం అసలు ప్రశాంతమే లేదు. నిద్రకు ఎన్ని రోజులు అయింది, ఎంతో బాధ పెడుతూ ఎంతో వేదనలు అనుభవిస్తూ ఉన్నావు అని నువ్వు తెలియపరుస్తూ ఉన్నావు కదా. చూడు, నీ వల్ల ఏది కూడా కావడం లేదు తల్లి. నీవు ఏదో ఒక మార్గాన్ని ఏర్పరుచు. ఈ స్థితి నుండి బయట వేయడానికి ఏదో ఒక మార్గాన్ని మీరు తెలియపరిచి నీ చేయి పెట్టుకుని నన్ను ముందుకు నడిపించు అని నీవు ఎన్నోసార్లు తిరుగుతూ ఉన్నావు కదా. అన్ని కూడా నేను అర్థం చేసుకోగలను బిడ్డ. అన్ని చూస్తూనే ఉన్నాను. చూడు బిడ్డ, నేను అన్ని కూడా వింటూనే ఉన్నాను. నీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇటువంటి అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నేను తీర్చడం కోసమే నీ ముందుకు వచ్చాను. చూడు, నువ్వు ఏదైతే కష్టాన్ని అనుభవిస్తూ వచ్చావో నష్టాన్ని చూశాను. ఇకపై నీకు అటువంటివి ఏవి కూడా గుర్తుకురావు. అదృష్టాన్ని నీకు అందివ్వబోతున్నారు. అంత గొప్ప సంతోషాన్ని నీకు నేను కుటుంబ సభ్యులు అందరికీ కూడా కలిగింపజేయబోతున్నారు. అది నమ్ముతావు కదా. ఇన్ని రోజులు నీవు పడినటువంటి నీ యొక్క కష్టానికి గొప్ప ప్రతిఫలం, నీకు ఒక అద్భుతమైనటువంటి బహుమతిని నేను నీకు అందివ్వబోతున్నాను. ఇన్ని రోజులు నీ యొక్క కష్టాన్ని భయపట్టించే విధంగా ఒక గొప్ప బహుమతిని నీకు అందివ్వబోతున్నారు. ఈ మనసులో ఇకపై ఎటువంటి ఆలోచనలు కూడా నీవు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నీ తల్లి చెప్పింది అక్షరాలా జరుగుతుంది. చూడు, ఇకపై నీవు ఏం చేయాలో కూడా నేను
చెప్తాను, నీవు జాగ్రత్తగా ఆలకించు. ఒకసారి కళ్ళు మూసుకొని నాలుక రూపాన్ని తలుచుకొని ప్రశాంతంగా ఉండు. కాసేపు నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి కాసేపు నేను చెబుతుంటే మాటల్ని నీవు జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండు. నీవు ఏం చేయాలి అనేది నీ తల్లి నీకు మాత్రమే ఎందుకు ఈ విధంగా తెలియపరుస్తుంది అన్నది కూడా ఒక్కటిగా అర్థమవుతూ ఉంటుంది. ఈ మనసు అంతా కూడా విరిసినటువంటి పూల తోటల సుగంధ నవ్యాలతో వచ్చినటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి రోజుగా ఉండబోతుంది. సత్యం, నేను నీకు నిజాన్ని తెలియజేస్తున్నాను. జీవితం ఎంతగా మారిపోతుంది అంటే నీ యొక్క ఊహకు కూడా అందదు. నిజంగా నీ దుర్గమ్మ నీకు గొప్ప మరణాన్ని అందజేస్తుంది. పూల తోటలో పరిమితులు అయితే ఎంత చక్కగా ఉంటాయో అంటే గొప్ప జీవితాన్ని నీవు అనుభవించబోతున్నావు. నీవు కలిసి గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావని నీకు నేను మరీ మరీ తెలియపరుస్తున్నాను. నీ జీవితంలో ముగిసుకున్నటువంటి రోజుల్లో నీవు పడినటువంటి కష్టాలు బాధలు అనేటువంటివి అన్నీ కూడా నీకు ఉంటాను. అయితే నీవు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, అయితే ఏంటంటే కొన్ని శుభవార్తలు కూడా. ఇప్పుడు చెప్పిన విధంగా ఒక పందెం గురించి నీ యొక్క బాధ అంతా కూడా మనకంటూ నన్ను అర్థం చేసుకున్నటువంటి ఒక పందెం వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదండి వారి యొక్క జీవితంలోకి కొంతమంది. అలా ఒక మంచి బంధంతో ముడిపెట్టి తల్లి అని ఈ విధంగా అనుకుంటూ ఉండవచ్చు. లేదంటే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, లేదంటే ప్రేమికుల పరంగా ఆ తల్లిని వేడుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేతికి ధనము అనేది అందక ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు కావచ్చు. మీకు ఏ సమస్య అయితే దేని గురించి అయితే బాధపడుతూ ఆ తల్లిని మీరు ప్రార్థించారు, మీకున్నటువంటి సమస్యల నుండి విముక్తి అయితే లభించి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు అని చెప్పి ఈ రోజు ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో మన ముందుకు వచ్చారు. అలాగే నీ తల్లికు ఈ యొక్క సంతానం గురించి ఇక బాధపడుతూ ఉన్నట్లయితే ఇక దాని గురించి నీవు ఎటువంటి దిగులు చింత అనవసరంగా పెట్టుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు.
ఎందుకంటే నీ యొక్క సంతానాన్ని కూడా ఇక నేను ఎప్పుడు కూడా అంటే నేను కంటికి రెప్పలా నిన్ను ఏ విధంగా నిన్ను నా బిడ్డగా స్వీకరించానో ఆ విధంగానే వారు కూడా నా బిడ్డనే కదా, వాటిని కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. ఎప్పుడు కూడా వారి పైన